అనగనగా రామాపురం అనే గ్రామంలో రంగాచారి అనే ఒక వ్యక్తి జీవిస్తూ ఉండేవాడు. రంగాచారికి ఇద్దరు కొడుకులు. పెద్దవాడు హరి వ్యాపారంలో స్థిరపడ్డాడు. రెండోవాడు గిరి ఉద్యోగం చేస్తున్నాడు. కొడుకుల పరంగా ఆస్తుల పరంగా రంగాచారికి ఎటువంటి బాధ లేదు. ఇక అంతా బాగుంటే జీవితం ఎలా అవుతుంది? వచ్చిన చిక్కల్లా భార్య కాంతంతోనే. కాంతంకు నోటి దురుసు చాలా ఎక్కువ. దాని వలన ఇంట్లో వాళ్లే కాదు, ఊరిలో వాళ్ళందరూ కూడా భయపడుతూ బ్రతుకుతూ ఉండవలసి వస్తుంది. తన జీవితంలో మిగిలి ఉన్న బాధ్యత కొడుకుల పెళ్ళి. కొడుకులకు పెళ్లి చేయాలంటే మొదటగా రంగాచారికి కాంతంతోనే భయం. తన నోటి దురుసుతో వచ్చిన వాళ్ళని ఎక్కడ బాధ పెడుతుందో అన్న బెంగతో రంగాచారి కొడుకులకు పెళ్లి చేయడం వాయిదా వేస్తూ వస్తున్నాడు. ఇలా ఉండగా రంగాచారికి ఒక ఆలోచన వస్తుంది. అమ్మ వనజాక్షి, నా భార్య తమ్ముడికి భార్యవే అయినా నాతో ఎప్పుడూ సొంత చెల్లెల్లా మెలిగావు. ఆ చనువు కొద్దీ నా మనసులో ఉన్న మాట నీకు చెప్పాలని ఇక్కడికి వచ్చాను. ఈ సంగతి మీ వదినకు కూడా తెలియదు. ఎంతో కాలం నుంచి పిల్లలిద్దరు పెళ్లి గురించి నేను బెంగ పెట్టుకున్నాను. మంచి సంబంధాలు వస్తున్నా మీ వదిన తన నోటి దురుసుతో ఎవరిని బాధ పెడుతుందో అన్న బాధతో ఇంతకాలం పెళ్ళిళ్ళు వాయిదా వేస్తూ వచ్చాను. కానీ పిల్లలకు వయసు అయిపోతున్నది. అందువల్ల నాకు ఒక ఆలోచన వచ్చింది. నీ కూతురు శిరీష ఉంది కదా, తనకు మా పెద్దబ్బాయినిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని నా ఆలోచన. అమ్మాయి సొంత తమ్ముడు కూతురే గనక మీ వదిన తనను బాధ పెట్టదని నేను భావిస్తున్నాను. అదీ కాక ఎరిగిన పిల్ల, చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అమ్మాయిగా పెరిగిన పిల్ల గనక అత్త ఒక మాటన్నా సర్దుకుని జీవితం కొనసాగిస్తుంది. ఈ విధంగా అత్తాకోడళ్ళు కలిసి ఉండడమే కాక కుటుంబం కూడా సౌఖ్యంగా ఉంటుంది. శిరీషను మా పెద్దవాడు హరికిచ్చి పెళ్లి చేయడం నీకు ఇష్టమేనా? నీ ఉద్దేశం ఏమిటో చెప్పు. నీ బాధ నాకు తెలుసన్నయ్యా. చాలాసార్లు మనసులో నా కూతురికి హరికి పెళ్లి చేయాలని మేం కూడా అనుకున్నాం. ఇదే కారణం మీ బావమరిది గారు కూడా వెనకాడడానికి. అయితే ఇప్పుడు మీ అంతట మీరుగా ముందుకొచ్చారు కనుక, అబ్బాయి అంటే మాకు అమ్మాయికి కూడా ఇష్టమే కనుక ధైర్యం చేయాలనే ఉంది. కానీ వదిన సంగతి తెలియంది కాదు. నువ్వన్నట్టు ఒకరినొకరు ఎరిగినవారు కనుక అనడం మా వదిన, తట్టుకోవడం నా కూతురు కూడా నేర్చుకోవచ్చు. కానీ తట్టుకోలేని కష్టం వస్తే నువ్వా విషయంలో భయపడక్కర్లేదు వనజాక్షి. నేనున్నాను. నేను తప్పక చూసుకుంటాను. ఇంకో మాట, ఒకవేళ నువ్వన్నట్టు శిరీష తట్టుకోలేని పరిస్థితే వస్తే తప్పకుండా ఇంటి నుంచి బయటకు పంపి ఆమె క్షేమం చూసే బాధ్యత నాది. నా కొడుకు వ్యాపార రీత్యా పట్టణంలో తిరుగుతూ ఉంటాడు. తప్పనిసరి అయితే నేనే మనసు చంపుకొని వాళ్ళిద్దరినీ పట్నం పంపిస్తాను. నీకు మాటిస్తున్నాను. కానీ వీలైనంత వరకు నా కొడుకు, కోడలు, మనవలతో సహా నా కళ్ళెదురకుండా ఉండాలన్నదే నా కోరిక. దానికోసమే ప్రయత్నిస్తాను. తప్పని పక్షంలో నీ కూతురికి మాత్రం కష్టం లేకుండా చూసుకుంటాను. సమ్మతమేనా? ఆడపడుచు భర్తగా రంగాచారి అంటే ఎంతో గౌరవం వనజాక్షికి. అంతేకాదు, రంగాచారి ఎంతో సౌమ్యుడు, పరోపకారి కూడాను. అదీకాక హరి కూడా నెమ్మదస్తుడు. ఇంతలా అడుగుతూ ఉంటే కాదనలేక తప్పనిసరి పరిస్థితుల్లో తను చూసుకుంటానని మాటిచ్చాడు కనుక వనజాక్షి పెళ్లికి ఒప్పుకుంటుంది. భర్తను కూడా ఒప్పిస్తుంది. పెళ్లి కూతురు తమ్ముడు కూతురే కావడంతో కాంతంకు అడ్డు చెప్పవలసిన పనే లేదు. సంతోషంగా వివాహానికి ఒప్పుకుంటుంది. అంగరంగ వైభవంగా వివాహం జరుగుతుంది. కొంతకాలం రోజులు బాగానే గడుస్తాయి. నెమ్మదిగా కాంతం శిరీషను కూడా మాటలు అనడం మొదలు పెడుతుంది. చీటికి మాటికి చిన్న చిన్న విషయాలకి శిరీష నొచ్చుకునేలా మాట్లాడుతూ ఉండేది. శిరీష నిదానస్తురాలు. పెద్దలను ఎదిరించి మాట్లాడడం తనకు ఏమాత్రం తెలియదు. మేనత్త తనను అనే మాటలు మొదట్లో భరించుకుంటూ వచ్చినా నెమ్మదిగా తను అసహనానికి గురవడం గమనిస్తాడు రంగాచారి. అమ్మా శిరీష, నీ బాధ నాకు అర్థమవుతోంది.
ఇలా ఒంటరిగా కూర్చుని నిన్ను చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతోంది. అత్తయ్య నిన్ను ఎంతో బాధ పెడుతున్నదని నాకు అర్థమవుతోంది. మేనకోడలివే కనుక నిన్ను ఎక్కువగా బాధ పెట్టదని, నిన్ను ప్రేమగా చూసుకుంటుందని నేను భావించాను. అందుకే మీ అమ్మను అడిగి మరీ ఈ పెళ్లికి ఒప్పించాను. నువ్వు కష్టపడకుండా చూసుకుంటానని మాట కూడా ఇచ్చాను. కానీ నేను అనుకున్నది నిజం కాలేదు. మీ అత్తయ్య నిన్ను కూడా తన నోటి దురుసుతనంతో బాధ పెడుతూనే ఉన్నది. ఇక తప్పనిసరే నేను కూడా ఒక నిర్ణయానికి వచ్చాను. నువ్వు హరి పట్టణం వెళ్ళి అక్కడే ఉండండి. ఎలాగూ వ్యాపార రీత్యా హరి తిరుగుతూనే ఉన్నాడు కదా. నీకు కష్టం కలిగితే దాని నుండి తప్పించే బాధ్యత నాదే అని నీ తల్లికి మాట కూడా ఇచ్చాను. ఆ మాట ప్రకారం నువ్వు హరి వెళ్ళి పట్టణంలో కాపురం పెట్టండి. నువ్వు ఇలా కంటతడి పెట్టుకుంటూ ఉంటే చూడడం నాకు కూడా ఎంతో బాధగా ఉంది. ఏం చేయను మావయ్య, నాకు కూడా చాలా బాధగా ఉంది. నేను ఎప్పుడూ వేరుకాపురం పెట్టాలి అన్న ఆలోచన చేయలేదు. అత్తయ్య అంటే నాకు కూడా ఎంతో ఇష్టం. అందుకే నోరు తెరిచి ఏమీ అనలేకపోతున్నాను. అలా అని చీటికి మాటికి నా తప్పు లేకపోయినా నన్ను నిందిస్తూ ఉంటే నేను భరించలేకపోతున్నాను. ఈ విషయంలో ఆయనకు కూడా బాధ ఉంది. కానీ నేనే అత్తయ్యతో ఏమీ అనొద్దని చెప్పాను. భరించినంతకాలం భరిస్తాను. మీరన్నట్టు తట్టుకోలేని పరిస్థితే వస్తే వేరుకాపురం పెట్టడం తప్ప వేరే అవకాశం ఏమీ కనిపించడం లేదు. ఆ పరిస్థితే వస్తే మమ్మల్ని క్షమించు మావయ్య. ఇది జరిగిన కొంతకాలానికి శిరీష గర్భవతి అన్న సంగతి తెలుస్తుంది. వైద్యులు తనను కాస్త విశ్రాంతి తీసుకోమని చెబుతారు. అయితే కాంతం మాత్రం, ఏంటి శిరీష, వైద్యులు కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పగానే ఒంటింటి మొహం చూడడం మానేశావు? వాళ్ళు అందరికీ సాధారణంగా అలాగే చెప్తారు. మేమందరం పిల్లల్ని కనలేదు, ఈ వంక పెట్టుకొని పని ఎగ్గొడదామని భావిస్తున్నావేమో. అటువంటిది ఏమీ కుదరదు. ఇటువంటప్పుడే ఇంకా బాగా పని చేయాలి. అప్పుడే పుట్టే బుడ్డ ఆరోగ్యంగా పుడుతుంది. ఇప్పుడైతే సూకరాలు ఎక్కువయ్యాయి, కానీ మా కాలంలో ఇవన్నీ ఏమీ లేవమ్మా. అన్నట్టు గిన్నెలో పాలు కనిపించడం లేదు. నువ్వు తాగినట్టున్నావు. లీటర్ పాలుండాలి. అన్నీ నువ్వే తాగేశావా? ఆయనకు మీకు కాస్త కాఫీ కలిపిచ్చాక మిగిలిన పాలు నేను తాగాను అత్తయ్యా. కడుపుతో ఉన్నాను కదా, పాలు తాగితే మంచిదని డాక్టర్ గారు చెప్పారు. అందుకే. అదీ కాక బాగా ఆకలి వేస్తోంది. వంట చేసే వరకు నీరసం రాకుండా ఉండాలంటే పాలు తాగితే మంచిదని తాగాను. అయినా నేను పని మానేయలేదు అత్తయ్యా. కాస్త నీరసంగా ఉండి నిన్న పడుకున్నాను అంతే. ఇదిగో ఇప్పుడే అన్ని పనులు చేస్తానుగా. ఇక చాలమ్మా, ఇంకా తనని మాటలు అనుకు. వినలేను. ఇంతకాలం శిరీష నువ్వన్న ఎన్నో మాటలు భరించింది. అన్నిటికీ అత్తయ్య అలా అంటుందే కానీ మనసు చాలా మంచిది అని సమాధానం చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఈరోజు నువ్వు అంటున్న మాటలు నాకే ఎంతో బాధగా ఉన్నాయి. ఇప్పుడు కూడా నేను మాట్లాడకపోతే నా ఉనికి అనేదే ఉండదు. నేను శిరీష పట్నం వెళ్ళిపోతాం. నా వ్యాపారం ఎట్లాగో అక్కడే కదా. ఈ సమయంలో తను ఇంత బాధపడుతుంటే నేను చూస్తూ ఉండలేను. అరే, నేనేమన్నాను హరి? ఏదో ఇంటి కోడలు కనుక బాధ్యత తెలుసుకోవాలని అలా గట్టిగా మాట్లాడాను. నాకు మాత్రం శిరీష అంటే ఇష్టం ఉండదా ఏంటి? నీకు తెలీదా? అందులోనూ గర్భవతి. జాగ్రత్తగా చూసుకోవాలనే నేను కూడా అనుకునేది. కానీ అలాగని కాలు కదపకుండా కూర్చుంటే తన ఆరోగ్యానికే మంచిది కాదు. అలాగే ఇంటి కోడలన్నాక అందరి పనులు అయ్యాయా లేదా అని చూడాలి కదా. గిరికి ఇవ్వడానికి ఇప్పుడు పాలు లేవు. అందుకే గట్టిగా మందలించాను. అందుకే కోపం తెచ్చుకుంటున్నావా? తల్లి ఏం చెప్పినా హరి అవునలేకపోయాడు. భార్యను తీసుకొని పట్టణానికి వెళ్ళిపోతాడు హరి. రంగాచారి ఎంతో బాధపడతాడు. కోడలు గర్భవతి అని, త్వరలోనే పాపో బాబో పుడితే ఇల్లంతా సందడిగా మారుతుందని ఆశపడ్డాడు రంగాచారి. కానీ తన భార్య నోటి దురుసు వల్ల కొడుకు వేరే కాపురం పెట్టి వెళ్ళిపోవలసి వచ్చింది. భార్యకు విషయం చెప్పి మందలించాలని చూశాడు. కానీ కాంతం అది ఏదీ వినిపించుకునే పరిస్థితిలో లేదు. రంగాచారి తనలో తానే బాధపడుతూ మౌనంగా ఉండిపోతాడు. ఈ అనుభవంతో రంగాచారి గిరి పెళ్లి గురించి ఆలోచించాలంటేనే భయం పట్టుకుంది. ఇంత జరిగాక మళ్ళీ ఇంకో ఆడపిల్లని తెచ్చి ఈ ఇంట్లో కోడలిగా ఉంచితే
ఆమె ఎన్ని బాధలు పడవలసి వస్తుందో. ఇలాగే వేరు కాపురం అంటూ వేరే వెళ్ళిపోతే కొడుకుని కూడా రోజు చూసుకోలేకుండా అయిపోవలసి వస్తుంది. ఇలా రకరకాల ఆలోచనలతో రంగాచారి బాధపడుతూ వచ్చాడు. ఒకరోజు తన స్నేహితుడు పక్క ఊరిలో ఉంటున్నాడన్న సంగతి తెలిసి ఒకసారి కలిసి వద్దామని బయలుదేరి వెళతాడు రంగాచారి. స్నేహితుడు తనను ఎంతో ఆప్యాయంగా పిలిచి లోపలికి తీసుకువెళ్ళి కబుర్లు చెప్పసాగాడు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే ఒక వ్యాపారి వారి ఇంటికి వచ్చి, అయ్యా నమస్కారం. అమ్మాయి గారు కిందటి వారం వచ్చినప్పుడు కొత్త రకాల కాటన్ చీరలు వస్తే తీసుకురమ్మని చెప్పారు. అవి నిన్ననే వచ్చాయి. ఒకసారి అమ్మాయి గారిని పిలుస్తారా? అమ్మాయి గారు, మీరు కిందటి వారం అడిగిన కాటన్ చీరలు ఈసారి వచ్చాయండి. నిన్నే కొత్తగా చీరలన్నీ దింపుకున్నాం. మొదట మీకే చూపిద్దామన్న ఉద్దేశంతో తీసుకువచ్చాను. బయట ఉన్నాయి, లోపలికి తీసుకురమ్మంటారా? ఒక్క నిమిషం ఉండండి చెంచలయ్య గారు, ఇప్పుడే వస్తాను. ఇదిగో ఇటు చూడండి. కిందటి వారం మీ దుకాణానికి వచ్చినప్పుడు నేను కొనుక్కున్న చీర మొట్టమొదటిసారి కట్టుకుని తడపగానే ఇలా అయిపోయింది. రంగు వెలిసిపోయింది, చీర చిరిగిపోయింది. ఏమిటండి ఇది? అరే, ఇది మా దుకాణంలో కొన్న చీర కాదండి. నేను ఇటువంటి నాసిరకం చీరలు అమ్మను. ఇది మీరు వేరొక చోట ఎక్కడైనా కొని ఉన్నది అయి ఉండొచ్చు. బాగా చూసుకోండి. చెంచలయ్య గారు, ఇంత చూపించిన తర్వాత కూడా మీరు దానిని అబద్ధం అని అనడానికి ప్రయత్నిస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. నేను ఏది కొనుక్కున్నా ఈ ఊరిలో ఇంతకాలం మీ దగ్గరే కొనుక్కుంటున్నాను. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా. చీర చూడండి ఎలా అయిపోయిందో. ఈ చీర నాణ్యత లేదు అని నేను కొనుక్కుంటున్న రోజే మిమ్మల్ని అడిగాను. కానీ చాలా మంచిదని, చూడడానికి అలా కనిపిస్తున్నదని నాకు చెప్పారు. ఎంతో ఖరీదు అయినా సరే ఆ చీర నాకు ఎంతో నచ్చి కొనుక్కున్నాను. ఇకపై మీ దగ్గర నేను ఏది కొనేది లేదు. ఈ మధ్యన మీ బట్టల నాణ్యత బాగా తగ్గుతున్నది. ఇకపై ఇటువైపు రాకండి. నేను మరొక చోట కొనుక్కుంటాను. చెంచలయ్య ఎంతో నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా శ్రీదేవి ఆయన మాటలు వినలేదు. గట్టిగా సమాధానం చెప్పి వ్యాపారిని అక్కడి నుంచి పంపించి వేసింది. అది చూసిన రంగాచారి, అమ్మాయి, ఆ వ్యాపారి నీకు దుస్తులు అమ్మడానికి వచ్చినప్పటికీ నీకంటే ఎంతో పెద్దవాడు కదా. అలా గట్టిగా మాట్లాడడానికి నీకు భయం వేయలేదా? అదేం లేదండి. నేను చేసే పనిలో తప్పు లేనప్పుడు నేను భయపడడం దేనికి? నేను అలా మాట్లాడకపోతే కూడా తప్పే అవుతుంది. తప్పు లేని చోట విషయం ఉన్నది ఉన్నట్టుగా గట్టిగానే చెప్పాలి. లేదంటే అవతలి వారికి చులకన భావం ఏర్పడుతుంది. ఆ సమాధానం రంగాచారికి ఎంతగానో నచ్చింది. శ్రీదేవి లోపలికి వెళ్ళిపోయి చాలాసేపే అయినా ఒక పక్క స్నేహితుడు తనతో ఏవేవో కబుర్లు చెబుతూ ఉన్నా రంగాచారికి శ్రీదేవి మాటలు, తన మనస్తత్వం ఇవే మనసులో మెదులుతూ వచ్చాయి. ఇక చివరకు బయలుదేరే సమయానికి ఉండబట్టలేక స్నేహితుడితో, మీ అమ్మాయి శ్రీదేవిని మా అబ్బాయి గిరికి ఇచ్చి వివాహం చేయాలన్నది నా ఉద్దేశం. ఉండబట్టలేక అడిగేస్తున్నాను. శ్రీదేవిని, తన వ్యవహార శైలిని చూశాక మా కుటుంబానికి తను తగ్గ కోడలు అని నాకు అనిపిస్తోంది. నీ ఉద్దేశం ఏమిటో చెబితే పెళ్లి ముహూర్తాలు చూసుకుందాం. భలే మాట రంగాచారి. మన స్నేహం బంధంగా మారిపోతూ ఉంటే కాదంటానా? ఎంతో సంతోషం. నీ గురించి, నీ మంచితనం గురించి నాకు తెలీదు. నీలాంటి వాడి ఇంటికి నా కూతుర్ని పంపించడం కంటే అదృష్టం మరేముంటుంది? అయితే చూసావుగా, మా అమ్మాయి కొంచెం గడుసు పిల్ల. తల్లి లేదుగా, కాస్త గారాబంగా పెంచాను. తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేస్తే కడుపులో పెట్టుకు చూసుకోవాలి. ఈ రోజుల్లో ఆ మాత్రం గడుసుతనం ఉండాలోయ్. అసలు మీ అమ్మాయిని మా ఇంటి కోడల్ని చేసుకోవాలి అని అనుకున్నదే ఆ గడుసుతనం చూసి. నువ్వేమీ ఆలోచించకు. అమ్మాయిని జాగ్రత్తగా చూసుకునే పూచి నాది, సరేనా? ఆ విధంగా స్నేహితులిద్దరూ సంబంధం కుదుర్చుకుంటారు. అయితే కాంతానికి కూడా వారు ఇచ్చిన కట్న కానుకలు, బహుమతులు నచ్చడంతో కాంతం కూడా వంక పెట్టడానికి ఏ కారణం దొరకలేదు. సంతోషంగానే చిన్న కొడుక్కి శ్రీదేవినిచ్చి వివాహం జరిపిస్తుంది కాంతం.
చిన్న కోడలు ఇంటికి రాగానే తన స్వభావం ప్రకారం అత్తగారు అన్న మాటలకు సరైన సమాధానం చెప్తుందని, కాంతాన్ని ఒక దారిలో పెడుతుందని భావిస్తాడు రంగాచారి. ఆ విధంగానైనా కాంతల్లో మార్పు వస్తుందని, పెద్ద కోడల్ని కొడుకుని కూడా ఇంటికి తీసుకువస్తే మనవడితో ఆడుకోవచ్చని కోరిక. అయితే రంగాచారి ఊహించినట్లుగా శ్రీదేవి అత్తగారికి సమాధానం చెప్పడం లేదు. అత్తగారు ఏమైనా గట్టిగా మాట్లాడినా శ్రీదేవి మౌనంగా ఉంటోందే తప్ప తన స్వభావాన్ని ప్రకారం మాట్లాడడం లేదు. మొదట్లో రంగాచారి కొత్త కోడలు కనుక అలా ప్రవర్తిస్తోంది అనుకుంటాడు. కొంతకాలమైతే అత్తగారితో అలవాటు పడి చనువుగా మాట్లాడుతుందిలే అని ఎదురుచూస్తాడు. అలా చూస్తుండగానే 6 నెలల కాలం గడిచిపోతుంది. అయినా శ్రీదేవి మౌనంగా ఉంటుందే తప్ప మాట్లాడడం లేదు. ఇక ఉండబట్టలేక రంగాచారి ఒకరోజు కోడలిని, ఏమ్మా శ్రీదేవి, మీ అత్తగారు నీ తప్పు లేకుండా అన్ని మాటలు అంటున్నది కదా, నువ్వు మౌనంగా ఊరుకుంటున్నావే తప్ప వ్యాపారికి చెప్పినట్టు ఆమెకి కూడా సమాధానం చెప్పడం లేదే. నీ తప్పు లేనప్పుడు సమాధానం చెప్పాల్సిందే అని అన్నావుగా. మీరు చెప్పింది నిజమే మావయ్య. కానీ నేను ఆ రోజు వ్యాపారితో అలా గట్టిగా మాట్లాడానంటే వ్యాపారికి నాకు ఎటువంటి అనుబంధం లేదు కాబట్టి, అతను నన్ను చేసిన మోసానికి సరైన సమాధానం చెప్పాలి అనుకున్నాను కాబట్టి. అతను కాకపోతే మరొక వ్యాపారి. కానీ ఇక్కడ బంధంతో కూడుకున్నది. అత్తయ్య అన్ని మాటలు అంటున్నా నేను నోరు తెరిచి మాట్లాడకపోవడానికి అదే కారణం. బంధం ఉన్న చోట పంతాలు, మాట పట్టింపులు ఉండకూడదు. నాకు ఇదే ఇల్లు. ఇలా మాటలు పట్టించుకొని పంతానికి పోయి గొడవలు తెచ్చుకుంటే బంధం నిలబడదు కదా మావయ్య. అందుకనే నేను ఏమీ అనలేకపోతున్నాను. బావుందమ్మా, నువ్వు చెప్పింది సమంజసంగానే ఉంది. మారు మాట్లాడలేని సమాధానం చెప్పావు. అయితే నాకు వేరే అవకాశమే లేదన్నమాట. నీ కారణంగానైనా మీ అత్తగారు మారుతుంది, ఆ విధంగానైనా పెద్ద కోడల్ని కొడుకుని ఇంటికి తెచ్చుకుందామని ఆశపడ్డాను. గడుసు పిల్లవు కాబట్టి అత్తగారికి మంచి సమాధానం ఇస్తావని భావించాను. కాంతం పద్ధతే అంతా. మొదటి నుండి నోటి దూర్సు ఎక్కువ. దానివల్ల అన్ని బంధాలకి దూరమైంది. చివరకు పెద్ద కొడుకు ఇంటి నుండి వెళ్ళిపోయినా కాంతంలో మార్పు రాలేదు. ఇప్పుడు నిన్ను కూడా తన నోటి దురుసుతనంతో బాధపెడుతున్నది. తనకు అర్థమైనా కాకపోయినా నాకు కూడా మనవడితోనూ మనవరాలతోనూ ఆడుకోవాలని, అచ్చటా ముచ్చటా తీర్చుకోవాలని ఉంటుందిగా. నువ్వు చెప్పిన పాటి ఆలోచన కాంతానికి ఉండుంటే బంధాన్ని కాపాడుకుని ఉండేది. అటువంటి రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. అందుకే మొదట పిల్లలకు పెళ్లి చేయాలంటే నేను భయపడ్డది. పెద్దవాడికి మేనరికం చేసుకుంటే సమస్యలుండవు అనుకున్నాను. అయినా పెద్ద కోడలు నొచ్చుకోవడంతో వారు వేరు కాపురం పెట్టక తప్పలేదు. చిన్నవాడికి నీలాంటి గడుసు పిల్లనిచ్చి చేస్తేనైనా ఇంట్లో పరిస్థితులు మారుతాయి అనుకున్నాను. నువ్వు గడుసుదానివే కాదు, తెలివైన దానివి, పరిస్థితికి తగ్గట్టుగా నడుచుకునేదానివి అన్నమాట. సరే, ఇక చేసేదేముంది? బాధపడకండి మావయ్య, అత్తయ్యలో మార్పు వస్తుంది. బావగారు అక్క పిల్లాడితో సహా ఇంటికి వస్తారు. ఆ రోజు తొందరలోనే ఉందని నాకు అనిపిస్తోంది. మీరు దిగులు పడి ఆరోగ్యం పాడు చేసుకోకండి. మనసు ఎటువంటిదైనా మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. అత్తయ్య మనసులో ఎటువంటి చెడు భావం లేదన్న సంగతి మాకు తెలుసు. కానీ మాట్లాడే మాటే ఆలోచనలకి ప్రతిబింబం అయినప్పుడు ఆ మాట ఎంతో జాగ్రత్తగా ఎవరినీ నొప్పించకుండా మాట్లాడాలి. నోటి దురుసుతనం వలన తనకే కాక చుట్టుపక్కల వారెవ్వరికీ కూడా మనశ్శాంతి ఉండదు. ఈ సంగతి అత్తయ్యకు అర్థమైతే బాగున్ను. అవునన్నట్లుగా తలాడించి నిట్టూరుస్తూ అక్కడి నుండి బయలుదేరాడు రంగాచారి. ఇంతలో బయటకు వెళ్ళిన కాంతం ఇంటికి వచ్చింది. ఇంటికి వస్తూనే మొహంభావంగా ఎవరితోనూ మాట్లాడకుండా కూర్చుంది. అలా రాత్రి సమయం అయింది. పెద్ద అబ్బాయిని కోడల్ని పిలిపించమంటారా? అయితే రేపే కబురు పంపిస్తాను. రంగాచారికి కాంతం మాట్లాడింది ఏమీ అర్థం కాలేదు. ఉన్నట్టుండి ఇలా అంటోందేమిటా అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఏంటండి, నేనేంటి ఇలా మాట్లాడుతున్నాను అని ఆశ్చర్యంగా ఉంది కదూ. నేను సాయంత్రం మీరు మీ చిన్న కోడలు మాట్లాడుకున్న మాటలన్నీ విన్నాను. అదే సమయానికి గుడి నుంచి వచ్చాను.
మీ ఇద్దరూ మాట్లాడుకుంటుంటే అర్థమైంది నా నోటి దురుసుతనం వలన ఎంతమంది ఎన్ని రకాలుగా బాధపడుతున్నారో. నిజంగా నాకు ఈ విషయం ఎప్పుడూ అర్థం కాలేదు. మీ కోడలు చెప్పినప్పుడు నాకు కూడా బాగా అనిపించింది. బంధాన్ని నిలబెట్టుకోవాలంటే నోటిని అదుపులో పెట్టుకోవాలి అని. చిన్నపిల్ల అయినా బాగానే అర్థం చేసుకుందిలేండి. ఏరి కోరి తెచ్చుకున్నారుగా. అందుకే ఇకపై ఎవరిని నా మాటలతోటి బాధ పెట్టను. మీరు ఆశించినట్టుగానే మీ మనవడితోనూ మనవరాళ్లతోనూ ఆనందంగా ఉండండి. నా వలన మీ అందరికీ ఇంత కష్టం ఎందుకు? కాంతంలో మార్పు వచ్చింది అన్న సంగతి రంగాచారికి అర్థమైంది. చాలా సంతోషపడ్డాడు. ఏ కారణానైతేనే కాంతంలో మార్పు వచ్చింది, తను అనుకున్నది నెరవేరుతుంది అని ఆనందపడ్డాడు. కాంతం చెప్పిన విధంగానే పెద్దబ్బాయిని కోడల్ని ఇంటికి తీసుకువచ్చింది. వారికి అబ్బాయి పుడతాడు. ఇక మాటిచ్చిన విధంగానే నోటి దురుసుతనం తగ్గించుకుని కోడళ్ళిద్దరితోనూ సవ్యంగా సౌఖ్యంగా మెలిగింది. పిల్లా పాపలతో ఆ ఇల్లు కళకళలాడుతూ రంగాచారికి ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని పంచింది. నిజమే, బంధాలు సవ్యంగా ఉండాలి అంటే మాట జాగ్రత్తగా ఉండాలి. చాలామంది కఠినంగా మాట్లాడడమే గొప్ప విషయం అనుకుంటూ ఉంటారు. కానీ నిజంగా గొప్ప విషయం ఏమిటంటే బంధం నిలబెట్టుకోవడం కోసం మాటని అదుపులో ఉంచుకోవడమే. కాంతం ఈ విషయం అర్థం చేసుకుంది. అందుకని వాళ్ళ జీవితంలో మార్పు వచ్చింది. నోటి దురుసుగా మాట్లాడడం వల్ల సాధించేది ఏమీ ఉండదు, కోల్పోయేదే తప్ప. మన చుట్టూ ఉన్న ఎంతోమంది కాంతం లాంటి వాళ్ళలో మార్పు రావాలని ఆశిద్దాం. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరి ఇంకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.